ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా రైతులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి ప్రారంభం కానుంది. డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి సీఎం చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామసభ మరియు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తారు. మధ్యాహ్నం 2:05 నిమిషాలకు స్థానిక రైతులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 2:40 నిమిషాలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 5:40 నిమిషాలకు సీఎం తిరిగి అమరావతికి పయనమవుతారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నంద్యాల జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఈ పాస్ పుస్తకాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డోన్ పర్యటన ద్వారా రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు పార్టీ కేడర్లోనూ నూతనోత్సాహం నింపేలా చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది.